హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. సో తమ్నైల్ చూసే ఉంటారు కదా మీరు. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను, నేను నా యూట్యూబ్ ఛానల్ నుంచి నా అకౌంట్కి డబ్బులు అనేవి యాడ్ అవుతూ వస్తున్నాయి. అమ్మో ఎంత డబ్బులు యాడ్ అవుతున్నాయి ఏమి అని ప్రతి ఒక్కరూ ఎంతో ఎగ్జైట్మెంట్తో కొంతమంది చూస్తుంటారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి, అంటే ఇప్పుడు స్టార్ట్ చేయడం ఎందుకు, డబ్బుల కోసమే స్టార్ట్ చేస్తారు. కొంతమంది ప్యాషన్ కోసం స్టార్ట్ చేస్తారు. నేనైతే ఇది నా ప్యాషన్ అనమాట. నేను ఈ ప్యాషన్తోనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో తర్వాత ఎలాగైనా మనం ఊరికే చేయం కదా, మనీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో ఫైనల్గా అయితే నా ఛానల్ మానిటైజేషన్ అయితే అయిపోయింది. నా అకౌంట్కి, అంటే యూట్యూబ్ ఛానల్ అకౌంట్కి మనీ అయితే యాడ్ అవుతూ వచ్చింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ అయితే కనుక నాకు చెప్తే నవ్వకండి, 10 రూపీస్ యాడ్ అయింది. సో 10 రూపీస్ అంటే అంత చీప్గా అనుకోకండి. మనం ₹1,00,00,000 కూడా 1 రూపీతోనే కదా స్టార్ట్ చేసేది. అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. నవ్వే వాళ్ళందరికీ నేను ఇది చెప్తున్నాను. మనకు ₹1,00,00,000 కూడా 1 రూపీ నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి రూపీ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమంది 10 రూపీస్ యాడ్ అయింది, 50 రూపీస్ యాడ్ అయింది అని అంటుంటే నవ్వుతున్నారనమాట. వాళ్ళ కోసమని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టి అది మానిటైజేషన్ అయ్యి తర్వాత డబ్బులు రావడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో కష్టపడితేనే వస్తుంది. సో ఇది పక్కకు పెడితే, సో నవ్వే వాళ్ళు నవ్వుకొనియండి. సో ఇలాంటివన్నీ పట్టించుకుంటే మనం లైఫ్లో అసలు ముందుకు పోలేం. ఆన్సర్ చేస్తూ పోతే లోకానికి మొత్తం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్సర్ చేయాల్సిన అవసరం మనకి లేదు. ఒకవేళ మనం తప్పు చేస్తే ఖచ్చితంగా ఆన్సర్ చేయాలా. మనమేం తప్పు చేయలేదు కాబట్టి ఎవ్వరికి ఏం ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళు, 10 మంది ఉంటే 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. సో వాళ్ళందరిది వదిలేయండి. మీరు ఏం చేయాలనుకున్నారో మీరు చేయండి. మీరు చేసే పని వేరే వాళ్ళకు హర్టింగ్ కాకుండా ఉంటే చాలు అని నా ఒపీనియన్ అనమాట. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను అమౌంట్ యాడ్ అయ్యిందని చెప్పినాను కదా. అమౌంట్ అయితే యాడ్ అయ్యిందండి, కానీ నేను చాలా చాలా అమౌంట్ యాడ్ అవుతుందేమో అనుకున్నాను. కానీ అంత అమౌంట్ అయితే ఏమీ యాడ్ కాదండి. 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్, ఒకటే రోజు 60 రూపీస్. సో ఇలా యాడ్ అవుతూ వచ్చింది. మనం ముందు అంటే 1 ఇయర్, నేను 1 ఇయర్ అయింది నా ఛానల్ పెట్టి. 1 ఇయర్కి నాకు ఛానల్ మానిటైజేషన్ అయింది. సో ముందు చేసిన వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్కి అయితే ₹1 కూడా మనకి రాదండి. తర్వాత మన ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత మన పాత వీడియోలు కూడా ఒకవేళ ఇన్కేస్ ఎవరైనా చూస్తే అప్పుడు మనకి యాడ్ అవుతుంది. అంటే మానిటైజేషన్ అయిన తర్వాత మన ఛానల్లో మన వీడియోస్ ఎవరైతే చూస్తారో అవి పాత వీడియోస్ కావచ్చు, కొత్త వీడియోస్ కావచ్చు, అప్పటి నుంచి మనకి ఆ అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ అవుతూ వస్తుంది. ఆ అమౌంట్ కూడా ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది, ఇప్పుడు మన యాడ్సెన్స్ ఉంటుంది కదా, యాడ్సెన్స్లో మనకి రెవెన్యూ అని చూపిస్తుంది డాష్బోర్డ్లో. సో అక్కడ అనాలిటిక్స్ అనే ఉంటుంది. ఆ అనాలిటిక్స్లో మనకి అమౌంట్ అనేది రోజు రోజుకి ఎంత యాడ్ అయ్యింది అనేసి చూపిస్తుంది. సో ఇదొకటి నోట్ చేసుకోవాలా. ఇంకొకటి ఏంటిదంటే మనం వీడియోస్ పెడుతూనే ఉండాలండి. రోజు వీడియోస్ పెడుతుండాలా, షార్ట్స్ పెడుతుండాలా. అప్పుడే ఆ వీడియోస్కి ఈ వీడియోస్కి అన్ని కలిపి అమౌంట్ పెరుగుతూ పోతుంది. ఒకటే రోజు పెరగాలంటే పెరగదు. సో ఇదంతా ఒక లేట్ ప్రాసెస్ అనమాట. ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా మీకు. ఇప్పుడు మనము పంట పొలాలు వేస్తుంటాం. ఇమ్మీడియట్గా మనకి డబ్బులు వస్తుందా? రాదు కదా. సో రైతుకు ఎంతో కష్టపడి విత్తనం వేసి అవి మొలకలు వచ్చి ఆ మొలకలు పెద్దగా అయ్యి కాపు కాస్తే అప్పుడు డబ్బులు అనేది వస్తుంది. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే. మనం దాన్ని ఎలాగోలాగా కాపాడుకుంటూ వచ్చి దాన్ని మనం పెంచుకుంటూ పోతే, సబ్స్క్రైబర్స్, వ్యూస్ ఇలా పెంచుకుంటూ పోతే అప్పుడు మన ఛానల్ టార్గెట్ అనేది రీచ్ అయితే అప్పుడు మానిటైజేషన్ అవుతుంది. మానిటైజేషన్ అయిన తర్వాతనే మనకి డబ్బులు అనేది యాడ్ అవుతుంది. సో ఇప్పుడు నా యాడ్సెన్స్ ఇంకా నాకు పిన్ రాలేదు. ఎందుకంటే మనకు $10 అన్న అయిన తర్వాతనే మనము యాడ్సెన్స్ పిన్ అనేది అప్లై చేసుకోవచ్చు అనేది నేను వేరే యూట్యూబ్ ఛానల్ నుంచి చూసి నేను తెలుసుకున్నాను అనమాట. సో నాది ఇంకా $10 ఇంకా కంప్లీట్ కాలేదు, కానీ త్వరగానే అవుతుంది. పర్లేదు, నేనైతే గర్వంగానే చెప్పుకుంటున్నాను. $10 కూడా కాలేదా అని ఎగతాళిగా మాత్రం అనుకోవాకండి. మీ పనులే కనిపిస్తాయి. ఎగతాళిగా మాట్లాడుకున్న, ఎగతాళిగా నవ్వినా మీకే నష్టము. ఎందుకంటే మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టి మీరు మానిటైజేషన్ చేసుకొని మీరు ఎర్న్ చేయండి, చూద్దాం ఒకసారి.
సో ఇదొకటి నేను చెప్తాను. ఇంకొకటి ఏంటిదంటే $10 అయిన తర్వాత యాడ్సెన్స్ అనేది మనం పిన్ జనరేట్ అవుతుంది, పిన్ అప్లై చేసుకోవాలి, పిన్ అనేది వస్తుంది, తర్వాతనే మనం ఆ డబ్బులు అనేది డ్రా చేసుకోవచ్చు. అంటే మనకి 8,000 అంటే $100 అయిన తర్వాతనే మనము అమౌంట్ అనేది డ్రా చేసుకోవచ్చు అనేసి యూట్యూబ్ ఒక కండిషన్ అయితే పెట్టింది కదా, అది అందరికీ తెలిసిన విషయమే. సో అదే అండి ఈ వీడియో. సో యాడ్సెన్స్ ఎలా, మానిటైజేషన్ అయిన తర్వాత అమౌంట్ ఎలా, లక్షలు వస్తాయి అని మాత్రం చాలామంది అనుకుంటా అంటారు. లక్షలు అయితే కావండి. చాలా కష్టపడి కొత్త కంటెంట్ ఇవ్వాలి, బయట తిరగాలి, బయటికి వెళ్ళి వీడియోస్ చేయాలి. సో అప్పుడు జనాలకు నచ్చితే నచ్చిన వాటిని వ్యూస్ మనకి పెరుగుతాయి. యూట్యూబ్ ఇంకా చాలామందికి మన వీడియోని ప్రమోట్ చేస్తుంది, అప్పుడే మనకి డబ్బులు అనేది వస్తుంది. సో ఇదంతా జరగడానికి చాలా టైం పడుతుంది. సో దానివల్ల మనము సైడ్ ఇన్కమ్ ఏదన్నా మనం జాబ్ కానీ లేదంటే ఇంకొకటి బిజినెస్ కానీ ఏదైనా సైడ్ ఇన్కమ్ వచ్చేలాగా చేసుకొని యూట్యూబ్ ఛానల్ని రన్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి వర్కౌట్ అవుతుంది. లేదు యూట్యూబ్ ఛానల్లోనే మనకి రెవెన్యూ రావాలంటే అది మాత్రం చాలా టైం పడుతుంది. అదొకటి కొంచెం అబ్జర్వ్ చేసుకోండి, ఎందుకంటే మీకోసమే నేను చెప్తున్నాను. ఏ ఇన్కమ్ లేకుండా యూట్యూబ్ ఛానల్ ఒక్క దాని మీదనే మనం రన్ చేసుకొని డబ్బులు రావాలంటే అది కానిపోని పని, చాలా టైం పడుతుంది. అంత టైం పడుతుంది కదా, మనం తినడానికి కావాలా, తిరగడానికి కావాలా, మన ఫ్యామిలీని చూసుకోవడానికి డబ్బులు కావాలా. సో మెయిన్ డబ్బులు కావాలా కాబట్టి వేరే బిజినెస్ కానీ వేరే జాబ్ కానీ ఒకటి చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేదు. సో మానిటైజేషన్ అయ్యేటప్పుడు అవుతుంది అని అనుకొని చేసుకోవాలా, అలానే నెగ్లెక్ట్ చేయకూడదు. కంటెంట్ అనేది కరెక్ట్ ఇవ్వాలి, కంటెంట్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉండాలి, అప్పుడే ఆడియన్స్కి నచ్చుతుంది, అప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారు, అలాగే వాచ్ అవర్స్ పెరుగుతుంది, వ్యూస్ పెరుగుతాయి. సో అర్థమైంది అనుకుంటున్నా నేను మీ అందరికీ. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకు ఇదైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎందుకంటే గుడ్డిగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి రెవెన్యూ రావాలా, అమౌంట్ రావాలంటే అంత ఈజీ అయితే కాదు. మీరు జాబ్ చేసుకుంటూ ఉండండి, లేదంటే వేరే బిజినెస్ ఏదైనా చేసుకుంటూ ఉండి యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తే మనకు ఆ ఇన్కమ్ అనేది కొంచెం బ్యాలెన్సింగ్గా ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలన్నా కూడా మనకి మైక్ కావాలా, అలాగే ఒకటి లైట్ కావాలి, స్టాండ్ కావాలి. సో కొంచెం అటు ఇటు ఉన్న మంచి మొబైల్ అయినా కావాలి. మంచి మొబైల్ అంటే కనీసం మినిమం నీకు 20,000-30,000 అన్నా పెట్టాలి, అది మినిమం, కొంచెం క్లారిటీ కోసం. ఎక్కువ క్లారిటీ కావాలంటే ఇంకా 50,000 ప్లస్ కూడా పెట్టాల్సి ఉంటుంది. సో ఇవన్నీ అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ కొనాలంటే మనకు డబ్బులు కావాలంటే ఫస్ట్లోనే యూట్యూబ్ మనకేమి ఇయ్యదు, మనం కొంచెం ఇన్వెస్ట్మెంట్ దీనికి పెడితేనే తర్వాత మనకి రిటర్న్స్ అనేవి వస్తాయి. సో నేనైతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదండి, నా బడ్జెట్లోనే నేను ఏదో చిన్న లైటు, ఒక మైకులు, ఒక ₹1,000 పెట్టి మైకులు ఇలా కొన్నాను అనమాట. ఎక్కువ బడ్జెట్ అయితే నేను పెట్టలేదు. ఇప్పుడు తీస్తున్న మొబైల్ కూడా కాదండి, నేను ఇంతకుముందు వేరే మొబైల్ ఉన్నింది. సో అది దాంతోనే తీసా. ఆ మొబైల్ ఎంత రేటు కూడా నేను చెప్తా, 15,000 అది. ఆ మొబైల్లోనే నేను వీడియోస్ అనేవి తీసి ఎడిటింగ్ చేసి నేనే అప్లోడ్ చేస్తుంటే, సో అలా నా ఛానల్ అనేది ఎట్టకేలకు ఒక్కటేసారి మానిటైజేషన్ అయితే అయిపోయింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మానిటైజేషన్ అవుతుంది అనేసి. ఎందుకంటే నేను మధ్యలో జాబ్ చేయడం వల్ల కొంచెం వీడియోస్ అనేవి ఎక్కువ అప్లోడ్ చేయలేకపోయినాను. అప్పుడు అనేది కొద్దిగా తగ్గిపోయింది అనమాట, వాచ్ అవర్స్ వ్యూస్ తగ్గుతూ వస్తున్నాయి అన్నమాట. సో ఏదైనా కంటిన్యూషన్ ఉండాలి, కంటిన్యూషన్ ఉంటేనే మనం అనేది గ్రోత్ అవ్వగలము. ఇంకోటి ఏంటిదంటే, సో సబ్స్క్రైబర్స్ కూడా మామూలు వాళ్ళు కాదండి. మన సబ్స్క్రైబర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళ మెంటాలిటీ కూడా చెప్తాను. కొంతమంది ఏమో అమ్మో ఈమె ఏం చేస్తుందో ఏమో చూడాలని మన వీడియోస్ చూస్తారు. ఇంకా కొంతమంది ఏమో ఈమె వీడియో చూస్తే అమ్మో ఈమెకి ఏమైనా మేలు అవుతుందేమో, ఈమెకి ఏమైనా లక్షలు వస్తాయేమో, మనం చూడకపోవడమే బెటర్ అని కొంతమంది ఆలోచిస్తారు. కొంతమంది ఏమో మన వాళ్ళే కదా సపోర్ట్ చేద్దాము, కనీసం ఓపెన్ చేసి చూసి ఒక లైక్ చేసి అయిపోతుంది కదా అని కొంతమంది సపోర్ట్ చేస్తారు. సో ఇలా రకరకాల వాళ్ళు ఉంటారండి. మనుషుల మెంటాలిటీ గురించి చెప్తున్నా. ఎందుకంటే మన వీడియోస్ అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు, అందరికీ నచ్చాలని కూడా అనుకోకూడదు. నచ్చే వాళ్ళు చూస్తారు, నచ్చని వాళ్ళు వదిలేస్తారు, ఎవరిష్టం వాళ్ళది. సో అర్థమైంది అనుకుంటా.
సో వద్దులేండి, ఇంకా మోటివేషనల్ వీడియో కిందకి పోతుంది ఇది. నేను యూట్యూబ్ డబ్బుల గురించి చెప్దాం అనుకున్నాను, మళ్ళీ ఇంకా చెప్పుకుంటూ పోతే ఇది మోటివేషనల్ వీడియో అవ్వకూడదు. ఓకే, ఇప్పుడు స్టాప్ చేసేస్తాను. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. మానిటైజేషన్ అయిన తర్వాత డబ్బులు ఎలా వస్తాయి, ఎంత వస్తాయి, సో ఇదంతా మీకు తెలిసిపోయింది అనుకుంటున్నాను. లక్షలు అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఎంతో లక్ ఉంటేనే అంత. ఇప్పుడు 100 మంది యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేస్తే అందులో ఒక 10 మెంబర్స్ మాత్రమే అమౌంట్ అనేది బాగా గెయిన్ చేస్తారు. మిగతా వాళ్ళందరూ కొద్దిగా తక్కువే గెయిన్ చేస్తారు. ఇది మాత్రం నోట్ చేసుకొని మీరు, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో అలాగే నా ఛానల్ని అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీకు అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఓకే, బాయ్ బాయ్.